వచ్చినటువంటి మీడియా విలేకరులకు పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే యొక్క ఉద్దేశం ఏంటంటే, మన మహబూబ్ నగర్ నగరంలో అతిపెద్ద కమ్యూనిటీ ఆర్యవైశ్య కమ్యూనిటీ. ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఎన్ని పండుగలు వచ్చినా, ఎన్ని కార్యక్రమాలు వచ్చినా వైశ్యుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తాము. అది తరచూ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. మనం ఎవరి పట్ల వివక్ష కానీ, ఎవరి పట్ల రాగద్వేషాలు కానీ లేకుండా అన్నింటినీ కూడా అధిగమిస్తూ సామరస్యంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అయితే మా కమ్యూనిటీలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, అమ్మవారి జయంతి ఉత్సవాలు జరుగుతాయి, అమ్మవారి ఆత్మార్పణ ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా హోలీ సంబరాలు కూడా పాలమూరు పట్టణంలో ఎవరు కూడా హోలీ అనేది దాన్ని ఒక ఫెస్టివల్గా సాంప్రదాయబద్ధంగా ఎవరు చేయరు, మనం మాత్రమే చేస్తూ ఉన్నాం. కాబట్టి మా కమ్యూనిటీలో జరుగుతున్నటువంటి ఈవెంట్స్ గురించి ప్రజలకు మంచి ఎత్తున తెలవాలన్న ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా మా వరకు వచ్చే వరకు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు నేను మనసాని వినోద్ కుమార్ మాట్లాడుతున్నాను. ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మా కార్యవర్గం నూతనంగా ఏర్పడడం జరిగింది. మా కార్యవర్గ టైం పీరియడ్ వచ్చేసి 2024 నుంచి 2026 వరకు ఉంటుంది. అయితే యువజన సంఘానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వచ్చేసి మొట్టమొదటి కార్యక్రమం అమ్మవారి జయంతి మే ఆర్ జూన్ స్టార్టింగ్లో వస్తుంది. దాని తర్వాత వచ్చేసి వినాయక నవరాత్రి ఉత్సవాలు, ఆ తర్వాత హోలీ. మాకు సంవత్సరంలో మేము నిర్వహించేటువంటి 3 ప్రోగ్రామ్స్లో అతిపెద్ద కార్యక్రమం వినాయక నవరాత్రి ఉత్సవం. ఎందుకంటే 9 రోజుల పాటు ప్రసాద దాతలను మేనేజ్ చేసుకోవాలి, హోమం కార్యక్రమం ఉంటుంది, విశేష అభిషేకం ఉంటుంది. ఈ విధంగా మా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అయితే ఇవన్నింటికి కూడా ప్రతి ఒక్కదాన్ని మేము ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మా నూతన కార్యవర్గం వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించింది. అయితే ముఖ్యంగా 70 సంవత్సరాల చరిత్ర గల మా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవం అతి కీలక ఘట్టం. 9 రోజులు ప్రతి ఒక్కరి సపోర్ట్తో మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, హెడ్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ గౌరవనీయులు గుండా వెంకటేశ్వర గారు, అదేవిధంగా సెక్రటరీ ఆర్యవైశ్య సంఘం మిర్యాల వేణుగోపాల్ గారు, ట్రెజరర్ ఆర్యవైశ్య సంఘం తల్ల నాగరాజు గారు, అదేవిధంగా ఆర్యవైశ్య యువజన సంఘం మా జిల్లా అధ్యక్షులు అయినటువంటి గౌరవనీయులు ప్రమోద్ కుమార్ గారు, వసతి గృహం అధ్యక్షులు సిజికే గారు, అదేవిధంగా అవోపా అధ్యక్షులు గుమ్మడవల్లి భాస్కర్ గారు, వాసవి క్లబ్ అధ్యక్షులు కలకొండ శ్రీనివాస్ గారు, వనితా క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి ఆలంపల్లి సువర్ణ గారు, ప్రతి ఒక్క సంఘానికి సంబంధించి అధ్యక్షురాలు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్యవైశ్య మహిళా మండలి గౌరవనీయులు సంభు బాలమణి గారు, ప్రతి అధ్యక్షుడు కూడా మాకు భారీ స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఉంటారు. మాకున్నటువంటి 6 అనుబంధ సంఘాల్లో పరస్పర సహకారం మేము పెట్టుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా మేము పూర్తి చేస్తాం. అదేవిధంగా ప్రధాన అర్చకులైనటువంటి గుండాల రాఘవేంద్ర శర్మ గారి సూచనలు, సలహాల మేరకు ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టు సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్, టు సేవ్ అవర్ క్లైమేట్ అన్న విధంగా పర్యావరణ పరిరక్షణ మొదటి ప్రాధాన్యతగా చూస్తూ మట్టి వినాయకుడిని ఈసారి కూడా మేము ప్రతిష్ఠిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం లాగే. అదేవిధంగా మట్టి వినాయకుడిని పూజించడం అనేది చాలా శ్రేష్టదాయకం. మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం అది. మన పర్యావరణాన్ని ఈరోజు మనం రక్షించుకోగలిగితేనే రేపు భావి తరాలకు మన పిల్లలు వచ్చేనాటికి కూడా ప్రకృతి అనే దాన్ని మనం కాపాడుకుంటేనే మన ఆరోగ్యం కానీ మన యొక్క స్టేటస్ కానీ బాగుంటుందనే ఉద్దేశంతో సే నో టు పిఓపి, ఎంకరేజ్ మట్టి వినాయకుడు అనే విధానాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేము మళ్ళీ మట్టి వినాయకుడినే పూజిస్తూ ఉన్నాం. ఇంకో విధంగా చూసుకుంటే మా మండపంలో పాలమూరు నగరంలో ఏ ఒక్క యువజన సంఘం ఆధ్వర్యంలో జరగని వినూత్నమైన కార్యక్రమం మా యువజన సంఘంలో జరుగుతుందని చెప్పడానికి మేము చాలా గర్వపడతాము. అదేంటంటే 9 రోజులు సినిమా పాటలు పెట్టకుండా భజన సంకీర్తనలతో ప్రతిరోజు భజన కార్యక్రమం ఉంటుంది, చివరిలో హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా మా కార్యవర్గానికి సంబంధించినటువంటి సభ్యులు కూడా భారీ స్థాయిలో మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మాకు వచ్చేసి 7వ తారీఖు విగ్రహ ప్రతిష్ట తర్వాత 9వ తారీఖు విశేష అభిషేకం ఉంటుంది. 100 లీటర్ల పాలు, 50 లీటర్ల పెరుగు, ఈ యొక్క పదార్థాలతో దగ్గర 100 నుంచి 200 మంది అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటారండి. దీనికి కూడా భారీ స్థాయిలో ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా సపోర్ట్ కూడా కావాలి, ఎందుకంటే ఒకరిద్దరితో విజయవంతమయ్యే కార్యక్రమాలు కావాలి. మా ఆర్యవైశ్య సంఘం అయితే మా అధ్యక్షుడు గుండా వెంకటేష్ గారు
మా విన్నంటే ఉంటూ మాకు ఒక బ్యాక్ బోన్గా నిలుస్తూ వాళ్ళు అడిగితే అన్న అంటే ఉన్నా అనే విధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అంతటి సపోర్ట్ మాకు మా సంఘం తరఫున ఉంది కాబట్టి మేము ఇంత భారీ స్థాయిలో విజయవంతంగా మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత ఈ 9 రోజుల ఉత్సవాల్లో గరిక పుష్పార్చన రోజు పిల్లలకు బుక్స్, పెన్స్, స్లేట్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దగ్గర ఒక 600 నుంచి 700 మందికి పెన్స్, బుక్స్. 13వ తారీఖు వచ్చేసి గణపతి హోమం. దగ్గర 10 నుంచి 15 హోమగుండాలు మా వాసవి మాత ఆలయంలో ఉంటాయి. 50 మంది పాల్గొంటారు ప్రతి సంవత్సరం లాగే. భారీ స్థాయిలో గణపతి హోమం మా ఆధ్వర్యంలోనే జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా. అది ఎవరు కూడా చేయరండి. దయచేసి ఈ విషయాలన్నీ కూడా నగరంలో ఉన్న ఆర్యవైశ్యులు అదేవిధంగా మన హైందవ మతానికి చెందినటువంటి ప్రతి ప్రజలకు తెలుసుకొని ఇక్కడ విశేష రీతిలో వచ్చి విషయాన్ని తెలుసుకొని అమ్మవారి దర్శనం అదేవిధంగా మా వినాయకుడి దర్శనం చేసుకొని పోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అదే ప్రతి సంవత్సరం మేము ఏ ప్రోగ్రామ్ చిన్నది కానీ పెద్దదిగా నిర్వహించిన ప్రతి రాజకీయ పార్టీ మాకు అండగా నిలుస్తూ ఉంది. మేము కూడా ఎవరి పట్ల వివక్ష చూపించాము. వి ట్రీట్ ఆల్ యాజ్ ఈక్వల్లీ. అదే విధంగానే ముందుకు పోతాము. ఈసారి కూడా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులను కూడా మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పాల్గొంటారు. అదే ప్రసాదం అందిస్తా ఉన్నాం. మేము ఎవరినైనా ఈక్వల్గానే ట్రీట్ చేస్తాం. ఎవరి పట్ల మేము వివక్ష చూపించాము. ఈసారి మరీ ముఖ్యంగా 9 రోజులకు మాకు ప్రసాద దాత కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చింది. అంటే ఒక్కొక్క రోజు మేము దాతాగా ఉంటాం. ఇదంతా కూడా ఆ వినాయకుడి దయవల్లే మాకు సాధ్యమైనది కూడా మేము చాలా గర్వంగా చెప్పుకుంటాము. వాసవి క్లబ్ సెక్రటరీ ఆగిర్ రఘు మానస దంపతుల వారు వినాయకుడిని కూడా మేము ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అది కూడా అభినందనదాయకం. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే యువజన సంఘానికి అడ్వాన్స్ బుకింగ్ అయితే అండి మాకు విగ్రహదాత. మేము సీరియల్గా రాసుకొని వాళ్ళ స్లాట్ నెంబర్ వాళ్ళ ఇయర్కి తగ్గట్టు మేము స్లాట్ ఇచ్చే పరిస్థితికి వచ్చినామంటే అది మా యొక్క యూనిటీ, అది మా యొక్క సిన్సియారిటీ నిదర్శనం అని కూడా మేము తెలియజేస్తాం. అదేవిధంగా ఈ 9 రోజుల మా పూజా కార్యక్రమాలు పాలమూరు పట్టణ ప్రజల శ్రేయస్సు, మా ఆర్యవైశ్య సోదరుల శ్రేయస్సు కోరుకొని మేము పూజలు చేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న కురిసినటువంటి భారీ వర్షాలు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ భారీగా నష్టపోయింది. వారికి కూడా ఇటువంటి ఆటుపోటు భవిష్యత్తులో ఎదురు కాకుండా యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు ఇప్పుడు రాబోయే వినాయక చవితి ఉత్సవాలు నవరాత్రులు గత 70 సంవత్సరాల నుంచి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బాడీ చేంజ్ అయిపోతే వాళ్ళ కొత్తదనంతో పోయినసారి చేసిన దానికన్నా ఈసారి ఇంకా ఎక్కువ అలంకరణలతో భక్తి శ్రద్ధలతో చేయాలని ఉద్దేశంతో వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చోవడం జరిగింది. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను కూడా పట్టణంలో ఉండే ఆర్యవైశ్య సోదరులు అందరూ వాళ్ళకి వెన్నండి ముందుండి వాళ్ళకి నడిపించుకుంటూ ప్రతి సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు నడిపిస్తున్నందుకు వారికి కూడా పట్టణ ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము కార్యక్రమాలు చేసినప్పటికైనా కూడా సహాయ సహకారాలు లేని ఎవరు కూడా చేయలేము కాబట్టి మాకు ఎప్పుడు పోయినా కూడా మాకు ముందుండి వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మున్ముందు కూడా ఏ కార్యక్రమాలు చేసినా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏంటంటే మన ఆర్యవైశ్యుల ఐక్యత చాటుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నం కాబట్టి ఏదో వాళ్ళు వచ్చి కలెక్షన్లకు వచ్చి చందాలోచన చేసి వాళ్ళ ఇంటికి జేబులు నింపుకోవాలని కాదండి. డబ్బులు పెట్టి వాళ్ళు పని ఖరాబ్ చేసుకొని మన దగ్గర వచ్చి మన వైశ్య జాతి ముందుండాలనే తాపత్రంతో వచ్చి మన దగ్గరకు వచ్చి కలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో కొద్దిగా పొరపాటు చేసినట్టుగా పట్టణంలో నుండి ఆర్యవైశ్య సోదరులు అందరికీ వస్తుంది మాట ఏం చేసిండ్రు అని చెప్పని రావడం జరుగుతుంది. కాబట్టి మనందరం ముందుండి వాళ్ళకి ముందుగా ప్రోత్సహించి వాళ్ళకు మేమున్నాం మీకు ముందుకు వెళ్ళండి అని చెప్పి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు నడిపించాలని అందరికీ కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతిసారి ప్రత్యేకంగా అలంకరణ రూపంలో కానీ అభిషేకాల రూపంలో కానీ ప్రత్యేకంగా మన ఆర్యవైశ్య యువజన సంఘం ముందుండి కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహిస్తున్నది. ఈసారి కూడా మన్సాని వినోద్ కుమార్ యువజన సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి రాజేష్ గారు, కోశాధికారి అశోక్ గారు, వాళ్ళ కార్యవర్గ సభ్యులందరూ చాలా వారాల నుంచి కలెక్షన్లకు ముందుండి కష్టపడి వాళ్ళు కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు ఇవ్వాలన్న కూడా మేము అందిస్తామని ముందుండి చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి కార్యక్రమం ఏం చేసినా మన సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయబద్ధంగా జరగాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేస్తాం. ఎలాంటి దాంట్లకు బానిస కాకుండా కార్యక్రమం ముందుకు పోవాలి. అదేవిధంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నందుకు పట్టణ ఆర్యవైశ్య సోదరులు మనందరూ వచ్చి ప్రత్యేక మన అమ్మవారిని వాసవి కన్యకాపతి దేవాలయంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు నవరాత్రుల ఉత్సవాలను ప్రత్యేకంగా వచ్చి అందరూ దర్శించుకోవాలి.
మనం చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి 10 మందికి చెప్పాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం